ఫార్ములా ఈ రేస్లని హైదరాబాద్ ట్యాంక్ బండ్ కాడ జరిగినాయి కదా. ఫార్ములా రేస్ కోసం ట్యాంక్ బండ్ చుట్టూ సపరేట్ ట్రాక్లు కూడా వేసిండ్రు. అప్పటి మంత్రి కేటీఆర్ సారు ప్రత్యేక శ్రద్ధతోటి ఫార్ములా ఈ రేస్ను హైదరాబాద్లో పెట్టేటట్టు ఒప్పందం చేసుకుండు. ఒక సీజన్ అయితే నిరుడే అయిపోయింది. మళ్ళో సీజన్ ఫిబ్రవరి 10 నాడు జరిగేది ఉండే. అయితే నడి ట్యాంక్ బండ్ ఒడ్డున ఫార్ములా ఈ రేస్ పెట్టేటందుకు మన తెలంగాణ సర్కార్ అంత కాయిష్ పడ్డట్టు అనిపించలేదు. ఈ ఫార్ములా రేస్ అనే మాట కూరకొచ్చింది కాదు, బువ్వకొచ్చింది కాదు. ట్యాంక్ బండ్ కాడ పోటీలు పెడితే పట్నం అంతా ట్రాఫిక్ పర్సన్ తోటి పబ్లిక్ అంతా నరకం కండ్ల చూసిర్రు. ఉన్నోళ్ళు టైం పాస్ కొచ్చాడే ఆటలవి. దాంతో ఒరిగేది కూడా ఏం లేదని అనుకున్నారో ఎట్లనో గాని ఫిబ్రవరి 10 నాడు ఫార్ములా ఈ రేస్ పెట్టేటందుకు మన సర్కార్ అంతా ఇంట్రెస్ట్ చూపలేదు. ఇక ఇదే సందనుకొని ఫార్ములా ఈ రేస్ వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోతున్నామని చెప్పిర్రు. తెలంగాణ సర్కార్ కాంట్రాక్ట్ ను ఉల్లంఘించింది, అందుకే మేము వేరే కాడ పోటీలు పెట్టేటందుకు జాగా చూసుకొని వెళ్ళిపోతున్నామని చెప్పుకొచ్చిండ్రు. ఇక సంగతి తెలవంగానే మాజీ మంత్రి కేటీఆర్ సారు కాంగ్రెస్ సర్కార్ మీద గుర్రుమన్నాడు. గిరేం తరీకా గంతగనం కష్టపడి ఫార్ములా ఈ రేస్ను మన పట్నం పట్టుకొస్తే మీరిట్లా ఎల్లగొట్టుడేమన్నా మంచిగున్నదా? చాలా దారుణం ఇది అనుకుంటా పోస్ట్ పెట్టిండు సోషల్ మీడియాలో. అయినా ఫార్ములా ఈ రేసులతోటి పట్నానికి వచ్చిన ఫాయిదేమున్నది? ఏడన్నా ఊరవతల పెడితే ఎవరికి రంది లేకుండా ఉండేది గాని నడిపట్నంలో పెట్టి మందిని గోస ఊచుకునుడు తప్ప పబ్లిక్ పావుల మందమన్న ఫాయిదున్నదా? పట్నంలో ఉన్న శ్రీమంతులు వచ్చి ఆడ ఫోటోలు దిగి టైంపాస్ కు చూసి పోవుడు తప్ప సామాన్యులకేమన్నా నొరిగేది ఉన్నదా? గత సర్కార్ ఆడంబరాల కోసం చేసుకుని మందిని పరిచయం చేసింది గాని ఫార్ములా రేస్ తోటి పబ్లిక్ కొరిగిందేం లేదని ఇంకొందరు గవర్నమెంట్ కు మద్దతు ఇస్తుండ్రు.